కి సంబంధించినటువంటి మాజీ మంత్రులు గతంలో కేటీఆర్ గారు అదే మాదిరిగా నిన్న హరీష్ రావు గారు నియోజకవర్గానికి రావడం జరిగింది అచ్చంపేటకు. వారు వచ్చిన పర్పస్ ఏమో ఎస్ఐఆర్ పైన అవగాహన సదస్సు అని సంథింగ్ ఏదో చెప్తూ రావడం జరిగింది. కానీ వారు పూర్తిగా మేమున్నాము, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయండి, మళ్ళీ మేమే రాజ్యం వెళ్తాం, ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాం అనే విధంగా మాట్లాడుతూ నా గురించి మాట్లాడే సమయంలో గతంలో కేటీఆర్ గారు కూడా వారికి తెలుసు గువ్వల బాలరాజును ఏం మాట్లాడినా ఉద్యమకారులు సహించరు, అదే మాదిరిగా గువ్వల బాలరాజు కూడా ఏం మాట్లాడినా వదిలిపెట్టడం, మమ్మల్ని కడిగి పారేస్తారనే భయం వల్ల కేటీఆర్ గారు వచ్చినప్పుడు మాట్లాడడం తక్కువనే మాట్లాడింది అనిపించింది. కానీ అర్థం చేసుకున్నటువంటి యువత, తెలంగాణ ఉద్యమకారులు, అచ్చంపేట ప్రజలు నన్ను 2 సార్లు ఆదరించి ఆశీర్వదించి ఎమ్మెల్యే చేసినటువంటి అచ్చంపేట నా సోదరిమణులు, అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అచ్చంపేట ప్రజానీకం వారు ఎందుకు వచ్చిండ్రు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలపైన చర్చ పెడుతూ నాకు కూడా ఎవరొచ్చి నా గురించి ఏం మాట్లాడినా ఇప్పుడున్నటువంటి అణిచివేత, గతంలో ఏదైతే పద్ధతిని బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో అదే పద్ధతిని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అవలంబిస్తూ అణిచివేత ధోరణి, లేదంటే కుట్రలు కుతంత్రాలు, కేసులు, భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకొని వస్తూ ఉన్నారు అధికార పార్టీ కానీ, లేదంటే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ కానీ. కానీ ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఎప్పుడు ఈ 2.5 సంవత్సరాలు గడుస్తుందో అని వేచి చూస్తూనే తప్పదు, వీరి అరాచకాల గురించి మేము బాహాటంగా వచ్చి మీ ప్రభుత్వం గురించి ప్రతిపక్షం గురించి మాట్లాడలేకపోతా ఉన్నాం. కానీ మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం, మన ప్రజలు కోరుకుంటున్నారు, మీరు ఖచ్చితంగా రావాల్సిందే, తిరగాల్సిందే. మేము మీకు మీరు చేసే కార్యక్రమాల్లో మేము వెంట లేకపోవచ్చు, కానీ మా గుండెల్లో మీరున్నారు అని ప్రజలు చెప్తా ఉన్నారు. దానికి ఈ మధ్యకాలంలో ఎవరో సంస్థ సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా గువ్వల బాలరాజ్ అఖండమైన మెజారిటీతో గెలుస్తాడు అని ప్రజల్లో విస్తృతమైన చర్చ ఉంది. కానీ ఏం మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు? మార్కులు వేస్తున్నారు, ఆయన కేటగరైజ్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి నాయకుడు పోతే 90% పోతుంది క్యాడర్, కొంత తక్కువ ఆదరణ ఉన్నటువంటి వాళ్ళు పార్టీ మారితే 50% పోతారు, లేదు ఏమాత్రం ప్రజల ఆదరణ ఉన్నా 25% పోతారు వారు ఎంబడి. కానీ ఈయన ఎంబడి ఎవరు పోలేరు అని నా గురించి వెటకారంగా మాట్లాడుతున్నారు. నేను చెప్తా ఉన్నా ఈరోజు, నా ఎంబడి ఎవరు రాకపోవచ్చు, వచ్చిండ్రా లేరా అనేది ప్రజలకు తెలుసు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుస్తుంది. కానీ మీ పరిస్థితి ఏంది? 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న మీరు ఓటమి పాలైన వెంటనే ఎంపీ ఎన్నికలు జరిగితే, పార్లమెంట్కి ఎన్నికలు జరిగితే మీ పరిస్థితి గుండు సున్నా. అదే మాదిరిగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలను ప్రత్యేకించి అచ్చంపేటని ప్రస్తావిస్తే ఏ ఒక్క నాయకుడు కూడా నన్ను నాయకుడు చేసినటువంటి క్యాడర్ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సర్పంచులుగా కావాలి, వార్డు మెంబర్లుగా ఎన్నిక కావాలి, మేము ఉప సర్పంచులుగా మేము మా ప్రజలకు సేవలు అందించాలనే తలంపుతోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళ గెలుపు కోసం వచ్చి పనిచేయలేదు. కానీ ఉనికిని చాటుకోవడం కోసం మేమున్నాము, మాది ప్రాంతీయ పార్టీ, మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నట్టుగా ఒక పక్క కేటీఆర్ గారు, ఇంకో పక్క హరీష్ రావు గారు, నయం కవిత గారు జారుకున్నారు కాబట్టి, లేకుంటే వారో పక్క తిరిగేది. ఈ కుటుంబము వారి ఎజెండానే ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప ఏ రోజు కూడా ఈ పనికి రాని ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అసమర్థతను ఎండగట్టే ప్రయత్నం చెయ్యకపోని కారణంగానే నా ఆలోచనలో మార్పు వచ్చింది. దానికి హరీష్ రావు గారికే నేను సూటిగా ఒక విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మనమందరం వెళ్ళినాం, ఎస్ఎల్బీసీ కూలిపోతే
కొలాప్స్ అయితే అక్కడ 8 మంది చనిపోయినరు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాపం పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. మనం ఏదైనా నిరసన కార్యక్రమం చేయాలి. ఇక్కడ ప్రజలు మనము ఓడిపోయినా మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు అంటే లైట్ తీసుకో తమ్ముడు, లైట్ తీసుకోండి బాలరాజు గారు, ఈ రకంగా మాట్లాడడంతో పాటుగా ఇసుక దందా అక్రమ రవాణా నడుస్తుంది అంటే ఉద్యమాలకు సిద్ధం కాలేదు. అదే మాదిరిగా ఈ కుటుంబం మీరు ఎట్లయితే కుటుంబ పాలనను ప్రజలకు పరిచయం చేసి విరక్తి వచ్చే విధంగా మీ వ్యవహార శైలి ద్వారా ప్రజలకు తెలియపరిచిండ్రో అదే పద్ధతిని రేవంత్ రెడ్డి గారి కుటుంబం కూడా వారి అక్రమ దందాలను పెంచుతూ ఉన్నారు, భూ దందాలు చేస్తూ ఉన్నారు, ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు. వారి దుర్మార్గాల వల్ల ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రైతులు గోసపడుతూ ఉన్నారు అని అంటే ఏ రోజు కూడా వారిపైన పోరాటానికి సిద్ధం కాలేదు. కానీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభుత్వం పైన ఎట్లాగూ వ్యతిరేకత ఉంది, మా పాపాలను కూడా ప్రజలు మర్చిపోయిండ్రు అనే ఒక భ్రమలో నాయకులను తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను 2 సార్లు ఆ అచ్చంపేట ప్రజల చేత గెలిచిన విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హరీష్ రావు గారే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. హరీష్ రావు గారిని అమ్రాబాద్ మండల కేంద్రంలో ఓ భారీ బహిరంగ సభ పెట్టి మీరు ఖచ్చితంగా నా అచ్చంపేటలో సముద్రాన్ని మట్టానికి 830 అడుగుల ఎత్తులో ఉంది, మనము ఒక గొప్ప సంకల్పం తీసుకుంటే తప్ప ఈ గడ్డకు సాగునీరు వచ్చే అవకాశం లేదు అని అంటే భారీ బహిరంగ సభ పెట్టు, నేను వచ్చి ఊరేగుతా అన్నాడు. భారీ బహిరంగ సభ పెట్టినాం. మేము సొంతంగా మా కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బులతోన సభలు సమావేశాలు పెట్టి ప్రజలు ఎన్నిక చేసిన తర్వాత ప్రజల దాహర్తిని తీర్చాలని మొరపెట్టుకున్నా. మీరు చేసింది ఏంది అని అంటే కేవలం మేము ఉన్నాము అనే ఉనికిని చాటుకోవడం కోసం. మీరు చేసేటువంటి భారీ బహిరంగ సభలకేమో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు. కానీ మేము ఏదైనా ప్రాజెక్టు సాధించాలి అని అంటే మా సొంత డబ్బులతోన సభలు సమావేశాలు ఏర్పాటు చేసినాం. కానీ ఈ రోజుకు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కష్టపడి నిరుపయోగంగా ఉన్నటువంటి కాలువల చుట్టూ తిరిగి KLI ద్వారా నేను సాధించినటువంటి 60,000